కార్యక్రమంపై మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. ఈమెయిల్ ddSaptagiri@gmail.com, ఫేస్బుక్ www.facebook.com/ddsaptagiri, ట్విట్టర్ twitter.com/ddsaptagirivja, ఇన్స్టాగ్రామ్ www.ddsaptagiri, యూట్యూబ్ www.youtube.com/c/ddsaptagiri. Good afternoon, children. A healthy welcome to Vidya Varadhi, the bridge between the teachers and the students during this pandemic period, enabled by the government of Andhra Pradesh and supported by the Ministry of Education, the SCRT and Samagra Shiksha. You might have observed that I wished you a healthy good afternoon. Yes, this is the time when the saying health is wealth is very much correct. So let us all wish each and every one a healthy good morning, a healthy good afternoon and a healthy good evening from now onwards. సరే విద్యార్థులారా, బాగున్నారా పిల్లలు? అందరికీ ఆరోగ్యకరమైన శుభ మధ్యాహ్నము. ఈ పరీక్షాకాలములో అంటే ఇటువంటి పరిస్థితుల్లో ఆరోగ్యమే మహాభాగ్యమనే నానుడి ఎంతవరకు నిజమనేది మనకందరికీ తెలుస్తుంది. సో అందరూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ నేటి ఈ జీవశాస్త్రపు విద్యావారధి కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం పలుకుతున్నాను. నా పేరు మొహమ్మద్ జాకిర్ అహ్మద్, స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సెస్, SMKZP హై స్కూల్, మౌవా, కృష్ణా డిస్ట్రిక్ట్. మరి 8వ తరగతికి 9వ తరగతికి సంబంధించిన మొట్టమొదటి పాఠ్యాంశాల్లో కణము గురించిన విషయాలున్నాయి. మనందరికీ తెలుసు, కణం అనేది ప్రతి జీవిలోనూ ఉండే మౌలిక, నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ఒక యూనిట్, అంటే ఒక అంశము. మరి ఇది నిర్మాణాత్మకము, ఆ తర్వాత క్రియాత్మకము కూడా. మానవ శరీరము కానివ్వండి, అన్ని శరీరాలు కానివ్వండి, అనేక కోటాను కోట్ల కణాలతో నిర్మించబడి ఉన్నాయి. మరి ప్రతి ఒక్క కణములో కూడా ఉండే భాగాలను ఏమంటాం మనము? కణాంగాలు అంటాం. ఈ విషయాలన్నీ మీరు చూస్తున్నారు. అనేక కణాంగాలు ఉన్నాయని తెలుసుకున్నారు. కొన్ని ప్రయోగాత్మకంగా కూడా పరిశీలించడం జరిగింది. Now children, as we know that cell is the basic structural as well as the functional unit of life. The large animals are made up of crores and crores or trillions and trillions of cells which give both the shape, size, structure as well as they each can function individually. And as we know that the parts that are present in the cells are called cell organelles. There are so many cell organelles. You did some activities in the previous classes, you saw them. And now we are going to deal with 8th class in the beginning and 9th class in the later stage. But one thing I would like you all 8th and 9th class students
is to watch both sessions because they are related and you will be knowing a lot. So, once again welcome to the lesson Cell and its Organelles. So, this is worksheet number 4 and the contents are cell organelles. వర్క్షీట్ నంబర్ 4లో మొట్టమొదటిగా 8వ తరగతి వారికి ఆ తర్వాత 9వ తరగతి వారికి కోసమని చెప్పి బోధించడం జరుగుతుంది. మరి దీంట్లో కణాంగాల గురించి మనము ప్రస్తావించడం జరుగుతుంది. అయితే 8, 9 రెండు తరగతుల వాళ్ళు కూడా ఈ రెండు అంశాలను కూడా రెండు వర్క్షీట్లను కూడా పరిశీలించినట్లయితే పూర్వ జ్ఞానము కూడా లభిస్తుంది, ప్లస్ ఇంకా విషయాలు కూడా అవగాహన అవుతాయి. మరి మనం మొదలు పెడదాము. మొట్టమొదటిగా మనకి ఇచ్చిన ప్రశ్న ఏంటంటే, మరి ఇందాక చెప్పేది ప్రతి ఒక్క జీవిలో ఉండే మౌలిక నిర్మాణాత్మక మరియు క్రియాత్మక అంశం అని చెప్పి, మరి ఇక్కడ కొన్ని జీవులు ఉన్నాయి. అవి వాటిని ఏమంటామంటే ఏక కణజీవి అంటాం. అంటే దాని జీవితం మొత్తం దాని శరీరం అంతా కూడా ఒక్క కణముతోనే నిర్మించబడి ఉన్నది. మన శరీరములో కోటాను కోట్ల కణాలు ఉంటే ఈ జీవి మొత్తము కూడా ఒకే ఒక్క కణముతో నిర్మించబడి ఉన్నది. మరి ఏక కణజీవి అంటే మొట్టమొదటిగా గుర్తొచ్చేది మనకందరికీ అమీబా కదా. మరి అమీబా కాకుండా పారమీషియం ఉంది, తర్వాత యుగ్లినా ఉంది, తర్వాత క్లామిడోమోనాస్, ఇలా అనేకం ఉన్నాయి. అయితే మనము అమీబానే మనము ఎక్కువగా చెప్పుకోవడం జరుగుతుంది. So, amoeba is an example for an unicellular organism. As we know that there are many cells in our bodies, many trillions of cells in our body, but there are some animals or organisms which are having only a single cell with all the organelles inside. And the best example, the first example everybody knows is that it is amoeba. And there are so many others, but the amoeba is the hero of unicellular organisms. And what is present between the nucleus and the plasma membrane? As we know that the cell is having a nucleus in the middle and around it there is cytoplasm, and around that cytoplasm there is a membrane called the plasma membrane. So, the gel-like sticky liquid that is present is called cytoplasm. కేంద్రకము మరియు కణత్వచము మధ్య ఉండే భాగాన్ని ఏమంటాము? కణద్రవ్యము అంటాం. కేంద్రకం మధ్యలో ఉంటుంది, మరి కణత్వచం అనేది చుట్టూతా ఉంటుంది. ఈ రెండిటి మధ్యలో ఉండేదాన్నే కణద్రవ్యము అన్నాము. మరి ఇందాక మనము ఒక జీవి గురించి చెప్పుకున్నాము. దాని గురించే ఇంకో ప్రశ్న వచ్చింది చూడండి. మిథ్యాపాదము గల జీవి క్లామిడోమోనాసా, ఈస్టా, అమీబానా, బ్యాక్టీరియానా? ఎస్, యు ఆర్ రైట్, అమీబా. దీనికి ఏక కణము, ఒక్కటే కణం ఉంది కాబట్టి దీనికి కాళ్ళు చేతులు ఉండవు. కాబట్టి అవి వాటి చలనం కోసం అని చెప్పి దాని శరీర భాగం ఎటువైపు వెళ్తే అటు ఒక పాదము లాంటిది ఏర్పడుతుంది. దాన్నే మిథ్యాపాదము అన్నాం. అది అలా ఉండిపోదు, ఎప్పటికప్పుడు మార్పు చెందుతూ ఉంటుంది. అందుకే అది మిథ్యాపాదం అన్నాం. సో ద pseudopodia can be seen in this organism for movement. Is it Chlamydomonas, yeast, amoeba or bacteria? Yes, it is amoeba because it is having only a single cell, and for it to move there are no organs. So this protoplasm that is present inside, it will be moving in the direction and it will be forming this pseudopodia. Pseudo means false, podia means feet, so false feet. So there, as we know that there are two types of cells, prokaryotes and eukaryotes. What is the difference? We will see here. The eukaryotic cells are having a prominent membrane bound structure that is called nucleus. Nucleus is having a membrane around it in eukaryotic cells, whereas in prokaryotic cells there is no nuclear membrane, or for that matter there are no membranes for any of the organelles in
prokaryotes. మరి నిజ కేంద్రక కణములో కేంద్రకం అనే దాని చుట్టూ ఒక త్వచము కలిగి ఉంటుంది. ఇది మనకందరికీ తెలుసు. కేంద్రకం అనేది ఒక ప్రముఖ కణాంగము. మరి ఈ ప్రముఖ కణాంగము చుట్టూ ఒక త్వచము కలిగి ఉండేది నిజ కేంద్రక కణముల్లో ఉంటుంది. మరి కేంద్రక పూర్వ కణాల్లో ఎటువంటి త్వచములు ఉండవు. Identify whether it is true or false. Metabolic activities do not occur in the unicellular organisms. It is false. Yes, as I told you about amoeba, it can eat, it can respire, it can know it can feel the sensations. It is having a circulatory system. It can excrete. It can reproduce. So all these are metabolic activities. All these are present even in amoeba, which is having only a single cell. So the statement that metabolic activities do not occur in the unicellular organisms is false. మరి ఈ క్రింది వాక్యం తప్ప ఒప్ప అని అడుగుతున్నారు. ఏక కణ జీవులలో జీవక్రియలు నిర్వహించబడవు అని అంటున్నారు. మరి ఇది అమీబానే ఉదాహరణగా తీసుకున్నాం. మరి అమీబా ఆహారం తీసుకుంటుంది, అమీబా శ్వాసిస్తుంది, దానికి చలనం ఉంది. ఆ తర్వాత దానిలో మరి పరిస్థితుల్ని కూడా అవగాహన చేసుకోగలదు. అది విసర్జక క్రియను నిర్వర్తిస్తుంది. అలాగే అది ముఖ్యమైన జీవక్రియ అయిన ప్రత్యుత్పత్తిని కూడా నిర్వర్తిస్తుంది. మరి ఇవన్నీ కూడా జీవక్రియలు ఉన్నాయి కాబట్టి ఈ అంశం ఏదైతే అన్నామో ఏక కణ జీవులలో జీవక్రియలు అనేవి ఉండవు, నిర్వహించబడవు అనేది తప్పు. వాటిలో కూడా అన్ని జీవక్రియలు యథాతథంగానే నిర్వహించబడతాయి. మరి ఇక్కడ లఘు ప్రశ్నల్లోకి వచ్చేసాం మనం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సెల్ వాల్ అండ్ సెల్ మెంబ్రెయిన్? Cell wall and cell membrane. Cell wall is present only in the plant cells, and this cell wall is present outside the cell membrane, and it is made up of cellulose. Do you know what is the use of cell wall? Yes, you might have seen a tree. It stands even in the greatest of storms. తుఫాన్లు వచ్చినప్పుడు కూడా ఒక చెట్టు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వంగుతుందే కానీ విరిగిపోవడం అనేది ఉండదు. అది చలిస్తుంది కానీ అది ఎటువంటి మూవ్ అవుతుందే తప్ప అది విరిగిపోవడం అనేది ఉండదు. కారణం ఏంటంటే దాని దృఢత్వానికి కారణము ఈ సెల్ వాల్. సెల్ వాల్ ఉండడం వల్లనే మొక్కలన్నీ కూడా చెట్లన్నీ కూడా దృఢంగా నిలబడగలుగుతున్నాయి. మరి జంతు కణజాలములో ఈ సెల్ వాల్ అనేది లేక కణ కవచం అనేది ఉండదు. కణకవచం కేవలం మొక్కల్లో మాత్రమే, మొక్క కణాల్లో మాత్రమే మనకు కనపడుతుంది. అందుకే వాటికి దృఢత్వం అనేది ఏర్పడింది. మరి కణత్వచం అనేది, కణ కవచం అనేది మొక్కల్లో మాత్రమే ఉంటుంది. కణత్వచం అనేది అన్ని జీవుల యొక్క కణాల్లో ఉంటాయి. మరి ఈ కణత్వచము కవచము దేంతో ఏర్పడుతుంది? సెల్యులోజ్ అనే పదార్థంతో, ఒక పదార్థం వంటిది దాంతో ఏర్పడుతుంది. మరి జంతువులలో ఈ సెల్యులోజ్ అనేది లభించదు. అందుకే కేవలము మన వైట్ యాంట్స్ ఆర్ టెర్మైట్స్ అంటారు చూసారా, చెదలు మాత్రమే ఈ సెల్యులోజ్ని తినగలవు. మిగతా ఏ జంతువు కూడా ఈ సెల్యులోజ్ని డైజెస్ట్ చేసుకోలేదు. సెల్ మెంబ్రేన్ అనేది యానిమల్స్, ప్లాంట్ సెల్స్ అన్నిట్లో కూడా, అంటే కణత్వచము అనేది అన్నిట్లో కూడా కనపడుతుంది. మరి ఇది లిపిడ్లు మరియు ప్రోటీన్లు అంటే కొవ్వు పదార్థాలు మరియు మాంసకృతులతో ఏర్పరచబడుతుంది. దెన్ వాట్ ఈస్ సైటోప్లాజం? We saw in the bit also, in the blank also. It is a sticky fluid-like substance present between the nucleus and the cell membrane, and the cell organelles are present in the cytoplasm. As I told you earlier also that it is the substance, the gel-like or fluid-like substance which is present between the nucleus and the cell membrane, and in which all the other cell organelles are present. కణద్రవ్యం అనగానేమి? మరి కణత్వచానికి కేంద్రకానికి మధ్య
కణాంగాలను కలిగి ఉండే జిగురు లాంటి ద్రవ పదార్థాన్నే మనము కణద్రవ్యము అంటున్నాము. దీనిలో మనకు అన్ని కణాంగాలన్నీ కూడా దానిలోనే ఉంటాయి. మరి ఇక్కడ తర్వాత క్వశ్చన్లోకి వచ్చినట్లయితే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ న్యూక్లియస్ ఇన్ చీక్ సెల్స్ అండ్ సెల్స్ ఆఫ్ ఆనియన్ పీల్? Yes, in the last class you saw about the how to take cheek cells and how to mount the onion peel cell in the laboratory, the activities you saw. There is a difference in the position of the nucleus. In the cheek cells, the nucleus is more in the center, and that is, it is in the middle of the cell, almost in the middle of the cell, whereas in onion peel cell, it is towards the sides. We will see in the picture also later. బుగ్గ కణము మరియు ఉల్లిపొర కణాల్లో కేంద్రకం స్థానంలోని భేదాలు ఏమిటి అన్నారు. మరి బుగ్గ కణము ఎలా తీయాలి, ఎలా చూడాలి, మైక్రోస్కోప్లో సూక్ష్మదర్శినిలో ఎలా చూడాలి, అలాగే ఉల్లిపొర కణాలని ఎలా పరిశీలించాలనేది క్రితము తరగతిలో క్రితం క్లాసులో మీరు చూడడం జరిగింది. మరి దీంట్లో మనం గమనించవలసింది ఏంటంటే, దీంట్లో బుగ్గ కణాల్లో కేంద్రకము దాదాపుగా మధ్యలో ఉంటుంది, ఆ కణం యొక్క మధ్యలో భాగంలో ఉంటుంది. మరి ఉల్లిపొర కణాల్లో మాత్రము కేంద్రకము ఒక పక్కకు జరిగి ఉంటుంది. చూడండి, ఇక్కడ పైన ఉన్నది బుగ్గ కణాలు, క్రింద ఉన్నవి ఉల్లిపొర కణాలు. మరి వీటిల్లో చూడండి ఒక పక్కకి జరిగినట్లుగా ఉన్నాయి ఉల్లిపొర కణాల్లో, అదే మన బుగ్గ కణములో చూసినట్లయితే దాదాపుగా మధ్యలోకి కనపడుతుంది. నెక్స్ట్ పెద్ద ప్రశ్నల్లోకి వచ్చేసాము. ఇక్కడ మనము కొంచెం పెద్ద ప్రశ్నని తీసుకున్నాము. ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఎ జనరల్ సెల్ or a typical cell. We can say explain the structure of a typical cell or a general cell. That means a cell which we are not going to demarcate between a plant cell and an animal cell. So as we know that cell is the basic structural and functional unit of life, and the important parts we can see in them are, one is cell wall. It is the outermost covering of the cell and it is seen only in plant cells. We cannot see this in animal cells. And the next one just under it is cell membrane. The cell membrane is the outer layer of the cell and it acts as a boundary for the cell. Between the cell membrane and the nucleus, there is a cytoplasm, and the cell is bounded by this cell membrane. And as I told you about cytoplasm, the cytoplasm is the third part we are going to see here. The cytoplasm is the sticky gel-like binding material which is present between the cell membrane and the nucleus. So coming to the most prominent part which controls all activities in the cell, that is called the nucleus. The nucleus is the most prominent part of the cell and it controls all activities. What are the activities? We will see in the later part. So after that we are having mitochondria. They are called the powerhouses of the cell because they store here the oxygen and the glucose. They react to give out energy. You will be studying about this in detail in 10th class. So mitochondria are also present. They are called the powerhouses of the cell, and we are also having the Golgi complex, which is for transport. It acts as a transport mechanism and it transports mainly enzymes and hormones. And there is another transport system that is called the endoplasmic reticulum, and this endoplasmic reticulum, it is also involved in the transport of materials. There are two types of endoplasmic reticulum. The one which is having ribosomes on it is called rough endoplasmic reticulum, and which
is not having ribosomes is called smooth endoplasmic reticulum. Apart from these, we are also having ribosomes, lysosomes, which are also called the suicidal bags, which take away the poisonous or the waste materials, which just like a bag, they fill themselves and they fall out and they remove the waste materials. And not only that, in the plant cells we see vacuoles, which are air spaces. Large vacuoles can be seen in plant cells, and also chloroplasts can be seen, which contain the chlorophyll, which is used by the green plants to produce the energy. So this is about the general or typical cell, the structure of a typical cell. ఒక సాధారణ కణమును గురించిన వివరణ అనేది మనం ఇచ్చేటప్పుడు మనకందరికీ తెలుసు, కణము జీవులలోని ఒక మౌలిక నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణం అనేది. మరి ఇది నిర్మాణాత్మకము అలాగే క్రియాత్మకము, అంటే ఇది క్రియలు కూడా జరపడానికి ఉపయోగపడుతుంది. దీనిలో కొన్ని ముఖ్య భాగాలు ఉన్నాయి. మొట్టమొదటిగా చూసుకున్నట్టయితే కణ కవచము. ఇది కణము చుట్టూ ఆవరించి ఉంటుంది. ఇది కేవలం మొక్క కణములో మాత్రమే కనపడుతుంది. మొక్క కణాల్లో మాత్రమే దృఢత్వం కోసం మాత్రమే కనపడుతుంది. మరి మిగతా కణాల్లోకి వచ్చినట్లయితే కణత్వచం అనేది ఉంటుంది. ఈ కణత్వచం అనేది కణము చుట్టూ ఆవరించి ఉండి కణ పరిధిని నిర్దేశించేదే ఈ కణత్వచము. ఈ కణత్వచము లోపల ఉండే జిగురు లాంటి ద్రవ్యం ఏదైతే ఉందో దీన్నే ఏమంటున్నాము మనము? కణద్రవ్యము అన్నాము. దీనిలోనే మిగతా కణాంగాలన్నీ కూడా ఉన్నాయి. వాటిలో ఏమేమి ఉన్నాయో చూద్దాము. అయితే వీటన్నిటికంటే కూడా అత్యంత ప్రముఖమైనది కణములోని అన్ని అంశాలను నియంత్రించేది ఒకటి ఉంది. దాన్నే కేంద్రకము అన్నాం. ఏంటంటే కేంద్రకము. ఇది ఒక ప్రముఖంగా మధ్యస్థంగా ఉండి అన్ని క్రియలు ఈ కణములోని అన్ని అంశాలను నియంత్రించడంలో ఇది ఉపయోగపడుతుంది. ఇది ఎలా నియంత్రిస్తుంది, ఇంకా దీని విధులు ఏమున్నాయనేది కూడా మనము కొద్దిసేపటి తర్వాత చూద్దాం. మరైతే ఈ కణములో ఇంకొక భాగం గురించి చెప్పుకునే ముందు మైటోకాండ్రియా. మైటోకాండ్రియా అనేది ఒక శక్తి భండాగారము అంటాం. మనకందరికీ శక్తినిచ్చేది ఈ మైటోకాండ్రియా. మరి మైటోకాండ్రియాలోకి శక్తి ఎలా వస్తుంది? మనము శ్వాసించిన గాలిలోని ఆక్సిజన్, ఆ తర్వాత మనం ఆహారం తీసుకున్నప్పుడు జీర్ణమయ్యి చివరిగా రూపం మార్చుకున్న గ్లూకోజ్ ఏదైతే ఉందో అది రక్తంలోకి చేర్చబడుతుంది. ఇలా రక్తంలో చేరిన ఆక్సిజన్ మరియు గ్లూకోజ్ ప్రతి కణములోకి పంపించబడుతుంది. అక్కడ అవి మైటోకాండ్రియాలో చర్య జరపడం ద్వారా మనకి శక్తి అనేది విడుదలవుతుంది. దీని గురించిన పూర్తి విషయాలు మీరు 10వ తరగతిలో చదువుకుంటారు. మరి ఇవి కాకుండా గాల్జీ సంక్లిష్టము. ఇది గాల్జీ సంక్లిష్టం అనేది పదార్థ రవాణా కోసం అని చెప్పి ముఖ్యంగా ఎంజైములు మరియు హార్మోన్ల రవాణా కోసం అని చెప్పి ఇది ఉపయోగపడుతుంది. మరి రవాణా కోసమే ఇంకొకటి కూడా ఉంది, అంతర్జీవ ద్రవ్యజాలము అన్నాము. దాన్ని ఏమన్నామండి? అంతర్జీవ ద్రవ్యజాలము. ఇది 2 రకాలు. దీనిపైన రైబోజోములు ఉన్నప్పుడు దాన్ని ఏమంటామంటే రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం అంటాము. అదే దీనిపైన రైబోజోములు లేనప్పుడు నునుపుగా ఉండే అంతర్జీవ ద్రవ్యజాలము అంటాము. ఇది కూడా మరి రవాణా కోసం ఉపయోగపడుతుంది. మరి ఇవి కాకుండా లైసోజోములు అనేవి కూడా ఉన్నాయి. వీటిని ఏమంటామంటే సూసైడల్ బ్యాగ్స్ అంటాం. అంటే ఇవి మన శరీరంలోని వ్యర్థ పదార్థాలని, విష పదార్థాలని అవన్నీ కూడా ఈ కణములోకి ఎంటర్ అవ్వగానే వాటిని అవి తీసేసుకుని అవి బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇవి కాకుండా మనకు మొక్క కణములో చూసినట్లయితే మనకు రిక్తికలు అంటాం.
పెద్ద పెద్ద గాలి గదులు ఉంటాయి, మొక్క కణములో మాత్రమే కనపడతాయి. అలాగే మొక్క కణములో ఇంకొకటి ఏంటంటే మనకు పత్రహరితము నిల్వ చేయడం కోసమని చెప్పి దానికి ఏముంటాయండి, హరిత రేణువులు ఉంటాయి. మరి హరిత రేణువులు ఒక కణము చూసినప్పుడు మనకు హరిత రేణువులు కనపడ్డాయంటే అది మొక్క కణం అనాలా, మరి జంతు కణం అనాలా? మొక్క కణమే. ఎందుకంటే మొక్కల్లో మాత్రమే పత్రహరితం ఉంటుంది, అంటే గ్రీన్ కలర్ పిగ్మెంట్, అంటే ఆకుపచ్చని రంగు వర్ణదము ఉంటుంది. అందుకోసం అని చెప్పి అవి కిరణజన్య సంయోక్రియ జరపగలవు. ఇలా అనేకమైన కణాంగాలు ఉన్నాయి. ఒకసారి మనము పటాన్ని పరిశీలిద్దాం. చూడండి, ఎడమవైపు ఉన్నది ఒక వృక్ష కణమైతే మరి కుడివైపు ఉన్నది ఒక జంతు కణము. రెండిటికి భేదం మనకు మొట్టమొదటిలోనే కనపడుతుంది. చూడండి, ఇక్కడ మనకు కణ కవచము కనపడుతుంది. బయట చూడండి, బయట పక్కన కణ కవచము కనపడుతుంది. అదే కుడివైపు దాంట్లో కణ త్వచం మాత్రమే కనపడుతుంది. కవచము లేదు, త్వచం మాత్రమే ఉంది. రెండిట్లో కూడా చూడండి, మీకు కేంద్రకము బాగా ప్రముఖంగా కనపడుతుంది. ఆ తర్వాత ఎండోప్లాస్మిక్ రెటికులం, వీఆర్ ఏబుల్ టు సీ ద ఎండోప్లాస్మిక్ రెటికులం, ద న్యూక్లియస్, ద Golgi apparatus, and because it is a plant cell, we are also able to see the chloroplast, and there is a large vacuole in the middle, and we are also able to see the plasma membrane there. And not only that, in the animal cell also we can see many other things. So the last question in this worksheet is draw a neat label diagram of amoeba. చాలా కష్టమైన బొమ్మ కదండి. ఎలా గీసినా అది అమీబానే, ఎందుకంటే దానికి మిథ్యాపాదాలు ఉన్నాయి. కానీ గీచేటప్పుడు దాంట్లో మనము కేంద్రకం అనేది ఒకటి ఉంటుందనేది, ఒకటి కేంద్రకం అనేది చూపించండి. కొన్ని గాలి గదుల్లాగా ఉంటాయి, కాంట్రాక్టైల్ వాక్యూల్స్ అంటాము, వాటిని మాత్రము చూపించండి. మరి ఎలా గీసినా కూడా ఇది అత్యంత సులభమైన డయాగ్రామ్. ఈ డయాగ్రామ్ని మీరు అందరూ కూడా గీచి మీరు దాన్ని భాగాల్ని గుర్తించండి, రంగులు వేయండి. ఓకే, వీల్ టేక్ ఎ షార్ట్ బ్రేక్ and we'll join with 9th class worksheet. Thank you. మా కార్యక్రమంపై మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. ఈమెయిల్ ddSaptagiri@gmail.com, ఫేస్బుక్ www.facebook.com/ddsaptagiri, ట్విట్టర్ twitter.com/ddsaptagiri-VJA, Instagram www.instagram.com/ddsaptagiri, YouTube www.youtube.com/c/ddsaptagiri. Welcome back to Vidya Varadhi, the bridge between the teachers and the students during this pandemic period. So we'll continue with the 9th class. Same, we are having the cell organelles here also. We'll see. I hope everybody from 9th class also heard this lesson, saw this lesson just now. So we'll continue with it and we'll have some more information. So the worksheet number 4 in 9th class, it is also having the contents of cell organelles. So we'll go directly to the questions. The first question is, the sticky gel-like substance in the plasma membrane is called cytoplasm, as we saw. ప్లాస్మా పొర లోపల జిగురు ద్రవ పదార్థాన్ని కణద్రవ్యము అంటాం. మరి ఇందాకే చెప్పారు కదండి అనుకుంటున్నారా?
మనకు పాఠ్యాంశాలన్నీ కూడా ఒక స్టేజ్ బై స్టేజ్ బిల్డప్లో ఉంటాయి. మనకు ఒక తరగతి నుంచి ఇంకో తరగతికి ఏ స్మూత్ ట్రాన్సిషన్ కోసం. కాబట్టి మీకు 8th క్లాస్లో ఉన్న టాపిక్కి అదనంగా 9th క్లాస్లో ప్రతి కణాంగము గురించి కూడా అధికంగా చదువుకోవడం జరుగుతుంది. అందుకని చెప్పి మీకు అన్నీ కూడా ఆ 2 పాఠ్యాంశాలు కూడా ఒకటే విషయం గురించి వస్తున్నాయి. The following is not found in prokaryotic cell. Identify the answer. A. Nuclear membrane. B. Cell organelle. C. Protoplasm. And D. Cell wall. Yes, the nuclear membrane, as I told you earlier also, that the prokaryotic cells do not have a membrane around the nucleus, or for that matter around any of its cell organelles. That's why it is called prokaryotes. These are seen in bacteria and some of the bacteria mostly. కేంద్రక పూర్వ కణములో కనిపించనిది గుర్తించండి అన్నాము. ఏం కనపడదండి? కేంద్రక త్వచం అనేది కనపడదు. కణాంగాలు ఉంటాయి, కణద్రవ్యం ఉంటుంది, కణకవచము అనేది మరి విషయం అది లేదు. సో ఇక్కడ మనము ఇంతకుముందు కూడా చెప్పుకోవడం జరిగింది, కేంద్రక పూర్వ కణముల్లో ఎటువంటి త్వచాలు ఉండవు. మరి నిజ కేంద్రక కణాల్లో మాత్రమే మనకు కేంద్రకము చుట్టూ, ఆ తర్వాత మిగతా కణాంగాల చుట్టూ మనకు ఒక పొర వంటిది ఉంటుంది. ఒక పొరను అంటే మెంబ్రెయిన్ని గమనించడం జరుగుతుంది. సరే, నెక్స్ట్ ఇప్పుడు మనము ఇప్పటి వరకు సైటోప్లాజం గురించి చెప్పుకోవడం జరిగింది. మరి కేంద్రకము లోపల ఉండే పదార్థాన్ని ఏమంటాము? ద్రవస్థితిలో కేంద్రకములో ఉండే పదార్థాన్ని ఏమంటాము? కేంద్రక ద్రవ్యము అంటాము. దీన్ని ఏమంటున్నాము మనము? కేంద్రక ద్రవ్యము అంటున్నాము. అండ్ ఇట్ ఈస్ కాల్డ్ ద న్యూక్లియోప్లాజం. యాజ్ వీఆర్ కాలింగ్ దిస్ సైటోప్లాజం, ద gel-like substance present between the nucleus and the protoplasm, between the plasma membrane is known as cytoplasm, but the liquid state substance that is present in the nucleus is called nucleoplasm. And here there is a picture given and you have identified, yes, you are right, it is the diagram of a nucleus. It is not mitochondria, it is not Golgi complex, but it is the nucleus. కణాంగాన్ని ఇక్కడ ఉన్న ఇవ్వబడిన ఒక పటములోని కణాంగాన్ని గుర్తించండి. అది కేంద్రకం. దాని చుట్టూ ఒక త్వచము కూడా ఉంది చూడండి. లోపల కేంద్రక ద్రవ్యము కూడా ఉన్నది. మరి దాంట్లోనే ఒక న్యూక్లియోలస్ కూడా మనకు కనపడుతుంది. మరి కణములోని అనేక విధుల్ని క్రమబద్ధీకరించి నియంత్రించేది ఏది? ఎస్, కేంద్రకము. ఇందాక కూడా మనం 8th క్లాస్ వాళ్ళకి చెప్పేటప్పుడు కేంద్రకములోని అనేక విధులను క్రమబద్ధీకరించి నియంత్రించేది కేంద్రకము అని చెప్పుకోవడం జరిగింది. The part of the cell which controls and regulates the activities inside the cell is called nucleus. Nucleus is the thing, the part or the organelle which controls and regulates the activities that are present that are going on in the cell. And what is cytoplasm? The fluid matrix enclosed by the plasma membrane is called cytoplasm. The fluid matrix enclosed by the plasma membrane is called cytoplasm. కణద్రవ్యము అనగానేమి? ప్లాస్మా పొరచే ఆవరించి ఉన్న జిగురు ద్రవ్య పదార్థమును కణద్రవ్యము అంటున్నాం. మరి ఇక్కడ ఒక ప్రశ్న. నేమ్ సమ్ ఆఫ్ ది సెల్ ఆర్గనెల్స్ present in the cytoplasm. As we know, the nucleus are almost in the center, and the organelles that are present between the plasma membrane and the nucleus
is filled with cytoplasm, in that there are so many organelles like mitochondria, ribosomes, endoplasmic reticulum, lysosomes, Golgi complex. These are some of the cell organelles that are present in the cytoplasm. As I told you earlier also, that mitochondria are called the powerhouses of the cell, and ribosomes help in the protein synthesis. Endoplasmic reticulum and Golgi complex are useful for transportation, and lysosomes are called the suicidal bags. Here we can see all these organelles in this plant cell. We can see the endoplasmic reticulum around the nucleus, and also see the Golgi apparatus. We can see the mitochondria as well as the plasma membrane here, and also in addition we are having chloroplast because it is a plant cell. మరి కణద్రవ్యములోని కొన్ని కణాంగాల పేర్లు రాయమన్నారు. కణద్రవ్యము అంటే ఏమిటి? కేంద్రకము కాకుండా మిగిలి ఉన్న భాగములో ఆవరించి ఉన్న జిగురు వంటి పదార్థాన్ని మనము కణద్రవ్యము అంటున్నాం. మరి ఈ కణద్రవ్యములో అనేక కణాంగాలు ఉన్నాయి. అవి ఏమిటో చూద్దాం. వాటిలో ఏంటంటే మైటోకాండ్రియా, రైబోజోములు, అంతర్జీవ ద్రవ్యజాలము, లైసోజోములు, గాల్జీ సంక్లిష్టము. ఇవి కాకుండా అది మొక్క కణమైతే దాంట్లో క్లోరోప్లాస్ట్లు, రిక్తికలు కూడా కనపడతాయి. మరి ఇక్కడ ఒక ప్రశ్న, ఇప్పటి వరకు సైటోప్లాజం అని చెప్పుకున్నాము, మరి ఇక్కడ కొత్తగా ఒక పదం వచ్చేసి చేరింది చూడండి. ద ప్రోటోప్లాజం ఈజ్ నౌ కాల్డ్ అంటున్నారు. జీవ పదార్థాన్ని మనం ఇప్పుడు ఏమని సంబోధిస్తున్నాము అని అడుగుతున్నారు. జీవ పదార్థం ఏంటండి? ఇప్పటి వరకు మనము కణద్రవ్యము అని చెప్పుకున్నాము, మరి ఇది జీవ పదార్థం ఎక్కడి నుంచి వచ్చింది అని అనుకుంటున్నారు. మొట్టమొదటిగా అంటే మనందరికీ తెలుసు, సైన్స్ అనేది దశల వారీగా అభివృద్ధి చెందినదే, ఒక రోజులో అభివృద్ధి చెందినది కాదు. మొట్టమొదటిసారిగా కణాన్ని కనుక్కోవడం జరిగింది, చూడడం జరిగింది. ఆ తర్వాత కణాంగాల్లోని ప్రముఖమైనది కేంద్రకాన్ని పరిశీలించడం జరిగింది. దాని చుట్టూ ఉన్న ఆవరించి ఉన్న పదార్థాన్ని అంతటిని కూడా ఏమని పిలిచేవాళ్ళు? జీవ పదార్థము అని పిలిచేవాళ్ళు. కానీ ఇది ఎప్పుడైతే ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ డెవలప్ అయిందో అప్పుడు న్యూక్లియస్ లోపల అంటే కేంద్రకము లోపల ఉండే పదార్థాన్ని కేంద్రక ద్రవ్యము అని, ఆ తర్వాత దాని బయట ఉండేదాన్ని ఏమంటున్నాం మనము? కణద్రవ్యము అని చెప్పి రెండుగా విడదీయడం జరిగింది. అప్పటి నుంచి మనము సైటోప్లాజం లేక కణద్రవ్యము అని చెప్పి పిలుచుకోవడం జరుగుతుంది. అయితే ఈ కేంద్రకము, ఈ కణద్రవ్యము, దానిలో ఉన్న కణాంగాలన్నిటినీ కలిపి కూడా మనము ప్రోటోప్లాజం అని అనొచ్చు. ఈ ప్రోటోప్లాజం అని చెప్పి మొట్టమొదటిగా అంటే కేంద్రకము కనిపెట్టక ముందు, ఆ తర్వాత కేంద్రకము లోపల కేంద్రక ద్రవ్యము, ఆ తర్వాత బయట వెలుపల ఈ కణద్రవ్యము ఉన్నాయని చెప్పే విషయాన్ని తెలియనంత వరకు దాన్ని మనం ఏం పిలిచేవాళ్ళము? జీవ పదార్థము అని పిలిచేవాళ్ళం. మరి దాని తర్వాత ఎప్పుడైతే సైన్స్ అభివృద్ధి చెంది ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ వచ్చిందో అప్పటి నుంచి మనము దాన్ని వేరు చేసి న్యూక్లియోప్లాజం, సైటోప్లాజంగా పిలవడం జరుగుతుంది. అయితే ఈ టోటల్ అంతటిని కూడా కలిపి మనము జీవ పదార్థము అంటాం. సో ప్రోటోప్లాజం ఈజ్ నథింగ్ బట్ ద సెల్, ద సైటోప్లాజం, ద న్యూక్లియస్ and its organelles combined together. Previously, when science was not so developed, as we know that cell was discovered and later the nucleus was discovered, and before that it was believed that there was only a gel-like substance that is present, that is called protoplasm. But
with the advent of electron microscope, we came to differentiate between the nucleus and the cytoplasm, and we came to know that nucleus is having many more things to do. So, with this we started calling this liquid around the nucleus as cytoplasm. So, here coming to the functions of the nucleus. Yes, nucleus is the hero. Nucleus is the center of the cell, and it is a very prominent plays a very prominent part, because it regulates and controls all the functions of the cell, and it is also having all the genetic information, and it passes this genetic information to the next generation of an organism. What is this genetic information? Nothing but what we call DNA. DNA, nucleic acids, RNA, all these things are present inside this nucleus. This DNA, it is having genes. These genes, they transfer the characters from the parents to the progeny or the children. So, this plays a most important role in genetic makeup of every organism, and it is also involved in the process of cell division. Cells divide, as we know, by two processes called, one is mitotic division, multiplication division, and meiotic division, which is called the reduction division, which takes place only sperm and the ovum. So, these are the functions of the, we call this nucleus as the center of the cell, which controls, regulates the functions of the cell, and it also contains all the genetic information that is needed, and it passes it to the next generation of an organism. And it is also involved in the process of cell division. This is a very important question and a point to be noted. So, you please note it down fast as I will be explaining Telugu. కేంద్రకం నిర్వహించే విధులు ఏమిటి అని అడుగుతున్నారు. మరి కేంద్రకం అనేది ఒక ప్రముఖ పాత్ర వహించే, కణములో ఒక ప్రముఖ పాత్ర వహించే ఒక అవయవం. అయితే కణాంగము అనాలి, అవయవం అనొచ్చా? అనకూడదు. ఎందుకు? కణము చేత నిర్మించబడేది కణజాలము. ఒకే రకమైన కణాలు, విధులు, ఆకారాలు ఉన్న వాటిని అవి కలిసి ఏర్పడేదాన్ని ఏమన్నాము? కణజాలము అన్నాము. ఇలా కణజాలాలతో ఏర్పడేదే ఒక అవయవము, అవయవముతో ఏర్పడేదే అవయవ వ్యవస్థ. మరి ఇలాంటి అనేక అవయవ వ్యవస్థలే మన శరీర నిర్మాణానికి ఉపయోగపడతాయి. కాబట్టి మనం ఏమనుకుంటున్నాం? మనం ఇక్కడ ఈ కణము అనేది ఒక కణాంగము మాత్రమే. కణము, కేంద్రకం అనేది ఒక కణాంగం మాత్రమే. ఇది విధులను క్రమబద్ధీకరించి అలాగే నియంత్రిస్తుంది. మరి జన్యు సమాచారం కలిగి ఉండి ఇది జీవుల లక్షణాలను నిర్ధారిస్తుంది. ఎలా నిర్ధారిస్తుందండి? దీంట్లో ఏమున్నాయి? మనం చెప్పుకునే డిఎన్ఏ ఏదైతే ఉందో, ఆ డిఎన్ఏ పైన ఉండే జన్యువులు ఏదైతే ఉన్నాయో అవి తల్లిదండ్రుల నుంచి వారి యొక్క సంతతికి వాటి యొక్క లక్షణాలని, వాటి యొక్క మొత్తం అన్ని కూడా విషయాల్ని కూడా సంక్రమింపజేస్తాయి, వాటిని ముందుకు తీసుకెళ్తాయి. మరి వీటిని కలిగి ఉండేదేది? కేంద్రకము. మరి దాని యొక్క ప్రముఖ యొక్క పాత్ర ఉంది. ఈ శాస్త్రాన్ని ఏమంటాం మనము? జన్యు శాస్త్రము అంటాము, లేక జెనెటిక్స్ అంటాం. మరి ఈ జెనెటిక్స్ లేక జన్యు శాస్త్రములో మనము ఈ విషయాలన్నింటినీ కూడా మనం అధ్యయనం చేయడం జరుగుతుంది 10వ తరగతిలో. మరి అదే కాకుండా కణ విభజనకు ముఖ్య పాత్ర పోషిస్తుంది. 2 రకాల కణ విభజన జరుగుతుంది. ఒకటి మైటోటిక్ డివిజన్,
లేక మైటోటిక్ డివిజన్ అంటారు. ఇది మల్టిప్లికేషన్ డివిజన్ అని కూడా అనడం జరుగుతుంది. రెండవది ఏంటంటే క్షయకరణ, విభజన జరుగుతుంది. కణాలు విభజన చెందినప్పుడే ఆ జీవిలో ఉండే కణాల సంఖ్య పెరిగి ఆ జీవి యొక్క పరిమాణము పెరుగుతుంది. మరి క్షయకరణ విభజన ఎక్కడ జరుగుతుంది? అండము మరియు శుక్రకణాల్లో మాత్రమే మనము ఈ క్షయకరణ విభజన జరుగుతుంది. ఎందుకంటే తల్లి నుంచి వచ్చే క్రోమోజోములు, తండ్రి నుంచి వచ్చే క్రోమోజోములు రెండు సగం అవ్వాల్సి ఉంది. అప్పుడు మాత్రమే అవి ఆ బిడ్డలోకి వెళతాయి. కాబట్టి అక్కడ ఒక్క చోట మాత్రమే క్షయకరణ విభజన జరుగుతుంది. మిగతా అన్ని చోట్ల కూడా మైటోటిక్ డివిజన్ జరుగుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ మల్టిప్లికేషన్ డివిజన్. The multiplication division takes place for the growth and development of the organism. As we know that cell is a basic structural and functional unit, and like cells form tissues, and these tissues, like tissues form organs, and organs form the organ systems, and organ systems form the organism. మరి ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్నాం, మొట్టమొదట మొదలుపెట్టినప్పుడే అమీబా గురించి చెప్పుకున్నాం. దానిలో ఒక్క కణం మాత్రమే ఉంది, కానీ అది చూడండి అన్ని విధుల్ని కూడా నిర్వర్తించుకుంటుంది. మన శరీరంలో కోటాను కోట్ల కణాలు ఉన్నాయి. మరి వాటిని కూడా మనం వినియోగించుకుని, అంటే అభివృద్ధి చెందిన జీవులం మనం. అత్యంత అభివృద్ధి చెందిన జీవులలో మానవ జాతి మొట్టమొదటిది. మరి మనకు విజ్ఞత ఉన్నది, మనం విజ్ఞతను కూడా వినియోగిద్దాం. మనం ఉన్న కళాత్మకతను కూడా వినియోగించుదాము. కళాత్మకతని ఎలా వినియోగించాలనేది ఇప్పుడు చూద్దాం. చూడండి, ప్రిపేర్ ఎ మోడల్ ఆఫ్ ఎ సెల్ యూజింగ్ ద రెడీలీ అవైలబుల్ మెటీరియల్స్. మీకు అందుబాటులో ఉన్న పదార్థాలతో ఒక కణము నమూనాను తయారు చేయండి. ఇవి మా పాఠశాలలో మా విద్యార్థులు చేసిన అనేక వందల కణము యొక్క మోడల్స్లో 2 మాత్రమే నేను ఫొటోస్ మీకు చూపిస్తున్నాను. ఎడమ వైపు ఉన్నది సైన్స్ దినోత్సవం సందర్భంగా ముగ్గుగా వేసిన ఒక కణము. ఇది జంతు కణం అని మనకు కనపడుతుంది, ఎందుకంటే కణ కవచము లేదు. అలా మీరు కూడా ఒక ముగ్గులాగా వేయొచ్చు, రంగోలీలాగా వేయొచ్చు, లేదా ఒక అట్టముక్క తీసుకుని దానిపైన ఒక తెల్లని కాగితం అంటించి మీ ఇంట్లో మీ అమ్మగారి పర్మిషన్తో పోపుల డబ్బా తీసుకుని దాంట్లో ఒక్కొక్క కణాంగానికి సంబంధించి ఒక్కొక్క రకమైన పదార్థముని చేర్చి మీరు హాయిగా మంచిగా ఒక ఎంటర్టైన్మెంట్ యాజ్ వెల్ యాజ్ అన్ యాక్టివిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఒక మీరు ఎక్స్ప్లోరేటివ్గా కూడా, ఇంకా నేను చెప్పినది 2 చిన్న విషయాలు మాత్రమే, చాలా రకాలుగా మనము ఇలాంటివి చేయొచ్చు. ఆకులతో చేయొచ్చు, పుల్లలతో చేయొచ్చు, రకరకాల వస్తువులతో మీరు పాఠశాలకు వచ్చేటప్పుడు మీ ఉపాధ్యాయులకు చూపించినట్లయితే మీరు కూడా అనేక రకాలుగా చేసి ఆహ్లాదకరంగా కూడా ఉంటుంది. తర్వాత ఒక మోడల్గా కూడా మీరు ఈ కణాంగాలన్నిటి గురించి కూడా విన్నారు కాబట్టి వాటి గురించిన విషయాలన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి, వాటిని చక్కగా అలంకరించి ఒక ఫెవికాల్ బాటిల్ తీసుకుని దానిపైన చిన్న చిన్నగా ఇవన్నీ అతికించి ఒక క్రమ పద్ధతిలో చేసినట్లయితే ఒక అందమైన ప్రాజెక్ట్ వర్క్ అవుతుంది. మీరు దీన్ని షో పీస్ లాగా మీ ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. సో పిల్లలు మీరందరూ కూడా క్షేమంగా, ఆరోగ్యంగా, బయట తిరగకుండా, ఎటువంటి పరిస్థితుల్లో కూడా సమూహాలుగా లేకుండా మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మంచి ఆహారాన్ని తీసుకుంటూ విద్యావారధిని చూడండి. ఇది చూడలేనప్పుడు లేక ఇంకా ఎక్కువగా చూడాలనుకున్నప్పుడు యూట్యూబ్ ఛానల్లో సప్తగిరి లైవ్లో కూడా మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీరు ఈ అంశాల వారీగా ఈ పాఠ్యాంశాలన్నింటినీ కూడా విని తెలుసుకుని మీ జ్ఞానాన్ని పెంపొందించుకుంటారని చెప్పి ఆశిస్తూ మరొకసారి ఆరోగ్యకరమైన వీడ్కోలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మా కార్యక్రమంపై మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. ఈమెయిల్ ddSaptagiri@gmail.com, ఫేస్బుక్ www.facebook.com/ddsaptagiri, ట్విట్టర్ twitter.com/ddsaptagiri-VJA, ఇన్స్టాగ్రామ్ www.instagram.com/ddsaptagiri,
యూట్యూబ్ www.youtube.com/c/dd Saptagiri. నమస్కారం ఫ్రెండ్స్.